హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే కాఫీ టీ మిషన్స్ గురించి చూద్దామండి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో మీరు చూస్తున్నారు కదా, ఎన్నో బ్రాండ్స్ వచ్చినాయి కాఫీ టీ షాప్స్ లాగా కొత్త బ్రాండెడ్ గా పెట్టుకొని. దానికి ఏంటంటే ఇలాంటి మిషన్స్ వాడుతున్నారండి. జనరల్ గా కాఫీ టీలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి వెండింగ్ మిషన్స్ అండి. వెండింగ్ మిషన్స్ అంటే పౌడర్ వేసుకోవటం. పౌడర్ అంటే మీకు షుగర్, మిల్క్ పౌడర్, తర్వాత కాఫీ పౌడర్ ఇవన్నీ కలిపి ఉన్నాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్స్ చూస్తారు కదా, బటన్ నొక్కితే వచ్చేది. అవి ఏంటంటే ప్యూర్ మిల్క్ తో కాదు, ఓన్లీ ఆ పౌడర్ బేస్డ్ కాఫీ టీ మిషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి మిషన్స్ ఏంటంటే మిల్క్ బాయిలర్స్ అంటాం. మిల్క్ బాయిలర్స్ అంటే దీనిలో పాలు వేసుకుంటాం అండి. ఈ గిన్నెలో వచ్చేసి పాలు వేస్తాం అండ్ ఈ ఫనల్ ద్వారా ఏంటంటే నీళ్లు పోస్తాం. జనరల్ గా ఏంటంటే పాలు ఎప్పుడైనా నీళ్ళల్లో కాగుతేనే మీకు అడుగు అంటవండి. సో ఈ మిల్క్ బాయిలర్స్ ఏంటంటే నీళ్లు చుట్టూ ఉంటూ మధ్యలో పాలు ఉంటూ సో మీకేంటంటే అడుగు అంటావు. సో కంటిన్యూస్ గా దీనికి ఏంటంటే టెంపరేచర్ కంట్రోలింగ్ ఉంటది. ఇదిగోండి అరౌండ్ 90 to 100 మధ్యలో పెట్టామనుకోండి, పాలు అనేది దీనిలో కాగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే కస్టమర్ వచ్చారో ఆటోమేటిక్ గా ఈ పాలు అనేది ఇక్కడ డిస్పెన్స్ చేసేయచ్చు. సో మనం ఇప్పుడు జనరల్ గా మీకు బయట పొయ్యి పెట్టుకుంటారు కదండి, కస్టమర్ వచ్చినప్పుడు పాలు ప్యాకెట్ నుంచి కొద్దిగా గిన్నెలో పోస్తారు, వేడి చేస్తారు, మళ్ళీ షుగర్ వేస్తారు, అలా చేస్తారు. అవి ఏం లేకుండా ఈ ప్లగ్ లో పెట్టుకుంటే కస్టమర్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా పాలు పట్టించేసి, ఇది డికాషన్ మిషన్, టీ డికాషన్, ఇది కాఫీ డికాషన్, కొద్దిగా కాఫీ డికాషన్, టీ పట్టేసి షుగర్ పౌడర్, షుగర్ ని మిక్సీలో గ్రైండ్ చేసాం అనుకోండి, షుగర్ పౌడర్ అవుతుంది. ఎప్పుడైతే పాలు ఈ కాఫీ డికాషన్ దానిలో వేస్తే ఇమీడియట్ గా డిజాల్వ్ అయిపోతే కస్టమర్ కి ఇచ్చేసేయచ్చండి. సో ఈ ప్రొసీజర్ ఈవెన్ టీ స్టాల్, ఇప్పుడు బయట టీ స్టాల్స్ ఉంటాయి కదా, ఒక స్టీల్ కౌంటర్ ఉండి పైన టోపీ ఉండి, వాటిల్లో కూడా పొయ్యి లేకుండా ఈ పెట్టుకున్నారనుకోండి, ఎవరైనా చేయగలరండి. అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ కాఫీ టీ బిజినెస్, ఆ పొయ్యి హ్యాండ్లింగ్ అయ్యేం లేకుండా కరెంట్ సప్లై ఉంటే ఈజీగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మిల్క్ బాయిలర్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది గిన్నె ఉంది కదా, ఈ మిషన్ వచ్చేసి 5 లీటర్లు, దీనిలో పాలు 5 లీటర్లు పోస్తాం. ఈ బౌల్ ఓపెన్ చేయాలంటే ఇది తిప్పాలండి. ఇలా ఈ తిప్పితే ఇలా బౌల్ వచ్చేస్తుంది. ఈ బౌల్ కింద ఇక్కడ రబ్బర్ ఉంటది. ఈ రబ్బర్ ఏంటంటే పాలు బయటికి రాకుండా కాస్తుందండి. ఇక్కడ లోపల చూడండి, ఇదిగోండి పాలు ఏంటంటే ఈ ఈ హోల్ నుంచి వెళ్ళి ఈ ట్యాప్ నుంచి బయటకు వస్తుంది. సో ఈ ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో మొత్తం నీళ్లు నిండి ఉంటాయి. ఆ నీళ్ళలో ఈ పాలు వేడెక్కుతాయండి, అంతే. అండ్ ఇక్కడ ఇంకో ట్యాప్ ఉంది, ఇదిగోండి. దీని నుంచి ఏంటంటే మనం హాట్ వాటర్ బయటికి తీయొచ్చు. ఇక్కడ ఏంటంటే హాట్ వాటర్ బయటికి తీస్తాం అనుకోండి, వేడి నీళ్ళు వస్తాయి, పాలు వస్తాయి. వేడి నీళ్ళు దేనికంటే మనకి గ్రీన్ టీకి, లెమన్ టీకి అండ్ డిఫరెంట్ పర్పస్ కి వాడుకోవచ్చు. అండ్ ఇదే వేడి నీళ్లు కాఫీ డికాషన్ కి, టీ డికాషన్ కూడా వాడుకోవచ్చు అండి. సో దీనిలో ఏంటంటే మెష్ ఉంటదండి, కాఫీ డికాషన్ కి ఒక మెష్ ఉంటది. దీనిలో కాఫీ పొడి పోస్తాం. కాఫీ పొడి పోసి ఈ వేడి నీళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ పెట్టి వేడి నీళ్ళు పోయంగానే లోపలికి కాఫీ డికాషన్ దిగుద్ది. సో ఈ కాఫీ డికాషన్ తీసుకొని ఈ పాలు తీసుకొని షుగర్ వేసి కలుపుకుంటాం. అలానే టీ కూడా అండి, టీలో ఒక మెష్ ఉంటది, ఇదిగోండి టీ మెష్ అనమాట. దీనిలో టీ పొడి వేస్తాం, వేడి నీళ్లు దీనిలో పోస్తాం. పోసినప్పుడు ఈ టీ అనేది 15 నిమిషాలు దీనిలో మునుగుంటది. మునుగుంటం వల్ల మొత్తం టీ డికాషన్ ఆ నీళ్ళలోకి దిగిపోద్ది. సో టీ డికాషన్ కూడా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ మిషన్స్ కి వస్తే దీనికి హీటర్ ఉంటదండి, ఇదిగోండి ఇది హీటర్ అన్నమాట. సో ఈ టీ డికాషన్ ని వేడిగా ఉంచడానికి ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఎంతసేపు టీ డికాషన్ ఉండొచ్చు అంటే, జనరల్ గా ఏంటంటే టీ ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు టీ ఫ్లేవర్ అనేది ఉంటదండి. దాని తర్వాత టీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఎవ్రీ 1 to 2 అవర్స్ కి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోవడం బెటర్. కాఫీ అనుకోండి కొద్దిగా లాంగ్ టైం ఉంటది, ఒక 3-4 అవర్స్ అయినా కాఫీ డికాషన్ ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటది అనమాట. సో ఈ 3 మిషన్స్ తీసుకున్నారనుకోండి, ఒక కాఫీ టీ స్టాల్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది 5 లీటర్లు కదా, దానిలోనే ఇది పెద్దదండి, ఇది 12 లీటర్లు, పెద్ద సైజ్ ఇది. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే పాలు ప్లస్ టీ పౌడర్ రెండు కలిపి దీనిలోనే వేస్తామండి. ఇప్పుడు దీనిలో ఓన్లీ టీ డికాషన్ కదండి, ఈ మోడల్ ఏంటంటే పాలు టీ రెండు కలిపి దీనిలోనే వేసేస్తాం. ఈ బౌల్ ఉంటుంది, సేమ్ మిల్క్ బాయిలర్ లానే ఇది కూడా. ఇలా బౌల్ ఉంది కదా, దీనిలో టీ పొడి వేసేస్తాం. అండ్ ఈ గిన్నెలో పాలు వేస్తాం. ఇది ఇక్కడ ఉంటది కదా, దీనిలో పాలు ఉంటాయి. పాలు ఉన్నప్పుడు దీనిలో టీ పొడి వేస్తాం, దీనిలో దింపుతాం. దింపినప్పుడు 15 నిమిషాలు టీ పొడి అనేది దీనిలో మరుగుద్దండి. మరిగినప్పుడు ఏమవుద్దంటే టీ పొడి అంతా పాలల్లో దిగిపోద్ది. దీనిలో షుగర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా టీ పట్టి ఇచ్చేయచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే టీ ఎక్కువ సేల్ ఉంటది, సో కాఫీ కంటే. సో టీ ఉన్న చోట ఏంటంటే ఇలా తీసుకున్నప్పుడు డైరెక్ట్ టీ పట్టి షుగర్ వేసి ఇవ్వచ్చు, లేదంటే దానిలోనే షుగర్ కూడా పోసేయచ్చు అనమాట. సో అప్పుడు ఒకవేళ ఈ మిషన్ కొన్నారనుకోండి, ఈ మిషను, ఈ కాఫీ మిషను, మిల్క్ బాయిలర్, ఈ 3 తీసుకోవచ్చు.
లేదు టీ డికాషన్ లో మీరు పాలు పోసుకోవాలంటే ఈ టీ డికాషన్, కాఫీను, ఈ మిల్క్ బాయిలర్ ఇలా 3 కొనొచ్చు అనమాట. సో ఈజీ అండి ప్రాసెస్. మేము కొలతలు కూడా చెప్తాము, మీరు ఆ కొలతల పరంగా కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో బ్రాండ్స్ చూస్తున్నారు కదా, అలా బ్రాండ్ గా మీరు ఒక పేరు పెట్టుకోవచ్చండి. ఆ పేరు పెట్టుకొని మీరు ఒక స్టాల్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మేము గైడెన్స్ ఇస్తాము. జనరల్ గా ఒక పేరు పెట్టుకోవాలనుకోండి, ట్రేడ్ మార్క్ అప్లై చేసుకుంటారు. ఆ ట్రేడ్ మార్క్ అనేది ట్రేడ్ మార్క్ వెబ్సైట్ లో వెళ్తే మీరు గూగుల్లో ట్రేడ్ మార్క్ సెర్చ్ అని కొట్టుకున్నారనుక ఆ పేరు ఉందో లేదో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకున్న తర్వాత పేరు మీరు సెలెక్ట్ చేసుకొని బ్రాండ్ నేమ్ కి అప్లై చేసుకున్న తర్వాత ఆ స్టాల్ ఏదైతే ఆ స్టాల్ ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏదైతే స్టాల్ ఉందో ఆ స్టాల్ మీ లోకల్లోనే ఫ్యాబ్రికేటర్స్ తయారు చేస్తారండి. ఆ గైడెన్స్ కూడా మేము మీకు చెప్తాము. అండ్ ఏదైతే ఈ బ్రాండింగ్ ఉందో ఎల్ఈడి సైనేజెస్ కానీ లోగోస్ కానీ అవన్నీ కూడా మనకి సైన్ బోర్డ్స్ ఏదైతే ఫ్లెక్స్ బోర్డ్స్ వీళ్ళు ఏదైతే ఉన్నారో అది చేస్తారండి. మెయిన్ ఆ సైన్ బోర్డ్స్ పెడతాం వల్లే షో వస్తుందండి, ఒక బ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ షాప్లే మీ ఊర్లో ఒక 4-5 ఉన్నాయనుకోండి, మీదే బ్రాండ్ అయిపోద్ది. సో మీ ఓన్ బ్రాండ్ కూడా మీరు చేసుకోవచ్చండి ఈ మిషన్స్ తో పాటు. ఓకే ఫ్రెండ్స్, మా దగ్గర ఈ మిషన్సే కాకుండా ఒక 300 రకాల ఫుడ్ మిషన్స్ అనేవి ఉంటాయండి. జ్యూస్ డిస్పెన్సర్స్, పాప్కార్న్, షుగర్ కేన్ మిషన్, ఐస్ క్రీమ్ మిషన్స్. అలా మా షాప్కి రండి, విజయవాడ కూలెక్స్ ఇండస్ట్రీస్. ఎన్నో రకాల బిజినెస్ కాన్సెప్ట్స్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.